హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అదే డీప్ స్టేట్. డీప్ స్టేట్ అన్న పదం చాలా సార్లు చాలా కాంటెక్స్టుల్లో చాలా వీడియోల్లో వినే ఉంటారు మీరు. బట్ సిఐఏ అన్న పదం లాగానే ఈ పదం కూడా మీ అందరికీ తెలుసు అన్న ఒక అజంప్షన్ లో నేనున్నాను. బట్ మీరు కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి, డీప్ స్టేట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయవయ్యా అని చెప్పేసి. ఓకే, డీప్ స్టేట్ అంటే ఏంది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ నేను సిఐఏ అంటే ఏంటి అని బిగినింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినాను. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూడకపోతే ఒకసారి వెళ్ళి మళ్ళీ చూడండి. ఈ వీడియోలో మాత్రం మనం డీప్ స్టేట్ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కాన్స్పిరసీ థియరీ గాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ వాస్తవానికి డీప్ స్టేట్ అంటే ఎట్లా ఆపరేట్ చేస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ డీప్ స్టేట్ అన్న స్ట్రక్చర్ అనేది గత వందల సంవత్సరాలు ఎగ్జిస్ట్ అయితే వస్తున్నది. బట్ మోడర్న్ లిటరేచర్ లోకి, మోడర్న్ పాలిటిక్స్ లోకి అరౌండ్ 2014 నుండి 2016 మధ్యలో ఎంటర్ అయింది. అఫ్ కోర్స్ యాజ్ ఆల్వేస్ ఈ పదాలన్నీ అమెరికన్ మీడియాలోనే పుడతాయి అండ్ అమెరికన్ మీడియాలోనే పాపులరైజ్ అవుతాయి. సో 2014 నుండి 2016 వరకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నవి చోటు చేసుకుంటాయి అనమాట. పాలిటిక్స్ లోకి సోషల్ మీడియా నేరేటివ్లు అనేవి ఎంటర్ అవ్వడం ఈ టైంలోనే స్టార్ట్ అవుతాయి. ఈ వోక్ అజెండా, వోక్ పాలిటిక్స్ కూడా మీడియాలోకి, ఇంటర్నెట్ లోకి ఎంటర్ అవ్వడం ఈ టైంలోనే స్టార్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ లో కల్చరల్ మార్క్సిస్ట్, వోక్ సైడ్ ఆఫ్ ద టర్మినాలజీలు ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ మనకి డీప్ స్టేట్ లాంటి టర్మినాలజీలు ఎంటర్ అవ్వడం, ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అగైన్ వోక్, కల్చరల్ మార్క్సిజం, దీని మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ కావాలని చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ 2014 నుంచి 2016 మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి అనమాట ఇంటర్నెట్ లో. ఈ 4chan, రెడిట్ ఇలాంటి ఆన్లైన్ డిస్కషన్లు, పోర్టల్ ఇవన్నీ వస్తాయి. ఐ మీన్ ఇవన్నీ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ సిగ్నిఫికెంట్ గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నవి గెయిన్ చేయడం స్టార్ట్ చేసాయి. ట్విట్టర్ ఎలాగో ఉండనే ఉన్నది అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉండనే ఉన్నాయి ఆబ్వియస్లీ. బట్ జనరల్ పీపుల్ అంటే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా సోషల్ మీడియాని వాడడము, సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, సోషల్ మీడియానే పొలిటికల్ డిస్కోర్స్ ని డిక్టేట్ చేయడం లాంటి విషయాలు జరగడం స్టార్ట్ అవుతాయి ఈ 2014 నుంచి 2016 టైంలో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సోషల్ మీడియా ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయిందో పబ్లిక్ లోకి 2006, 7, 8 ఆ టైం నుండి 2014 వరకు కూడా లెఫ్ట్ పాలిటిక్స్ ఇంటర్నెట్ ని డామినేట్ చేసేవి. అంటే ఒబామా లాంటి వ్యక్తులు ఫేస్బుక్ లాంటి కంపెనీలతో డీలింగ్లు చేసుకుని వాళ్ళు పవర్ లోకి వచ్చిరన్నట్టు. బట్ 2014 నుండి ఈ పవర్ ప్రజల్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ప్రజలు ఇంటర్నెట్ ని వాడుకొని చైతన్య పరులు అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎస్టాబ్లిష్మెంట్ డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా కొన్ని మూవ్మెంట్లు అవ్వడం స్టార్ట్ అయితే ఇంటర్నెట్ ద్వారా. దాంట్లో ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి ఎమర్జ్ అవుతా ఉంటాడు. యూరోప్ లో మనం చూసుకుంటే బ్రెక్సిట్ లాంటి మూవ్మెంట్లు స్టార్ట్ అవుతాయి. అదే విధంగా చాలా రైట్ వింగ్ గవర్నమెంట్లు అనేవి ఎలక్ట్ అవుతాయి. ఇండియాలో కూడా ట్రెడిషనల్ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అన్న సిద్ధాంతాన్ని నేనైతే ఒప్పుకోను, అవి అప్లై అయితే అని నేను అనుకోను. బట్ 2014 క్యాంపెయిన్ లో కూడా సోషల్ మీడియాని ఎఫెక్టివ్ గా వాడుకొని ఇక్కడ కూడా ప్రభుత్వం వస్తుంది. ఇండియాలో కూడా ప్రభుత్వం మారింది. ఇండియన్ ఎలక్షన్స్ లో కూడా సోషల్ మీడియా చాలా క్రిటికల్ రోల్ ప్లే చేసింది. సో చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది, రైట్ అంటే ఏంటి, లెఫ్ట్ అంటే ఏంటి, పొలిటికల్ రైట్ లో ఏం ఆలోచనలు వస్తాయి, పొలిటికల్ లెఫ్ట్ లో ఏం ఆలోచనలు వస్తాయి. దీని మీద కూడా మీకు ఒక డీప్ డైవ్ అనాలిసిస్ కావాలని చెప్పండి, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ. ఈ టాపిక్స్ అన్ని మనం 3-4 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ కవర్ చేసి ఉన్నాము. బట్ ఇప్పుడు క్రిస్పో 30 minutes లో వీడియో ఎక్స్ప్లెయినర్ కావాలి అంటే చెప్పండి, ఐ విల్ డూ. సో మీరేం టెన్షన్ పడకండి. బట్ 2014 నుండి 16 మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి ఇంటర్నెట్ లో. ఇంటర్నెట్ అన్నది పాలిటిక్స్ లో ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ లో నేరేటివ్ సెట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం అయిపోతుంది మీరు రాజకీయాల్లో గెలవాలంటే. సో ఈ 2014 నుండి 16 టైంలో డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి అమెరికాలో పాపులర్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. అల్టిమేట్లీ ప్రెసిడెంట్ కూడా అవుతాడు అనుకోండి. సో ఈ 2014 నుండి 2016 మధ్యలో డీప్ స్టేట్ అన్న పదము అమెరికన్ మీడియాలో రావడం స్టార్ట్ అవుతుంది ఇంటర్నెట్ ద్వారా. అండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా డీప్ స్టేట్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది, మీరందరూ నన్ను ఎలక్ట్ చేసినప్పటికీ కూడా నేను చేయాలనుకున్న పనులు నేను ఇక్కడ చేయలేకపోతున్నాను. ఆల్రెడీ వాషింగ్టన్ డీసీలో ఈ ప్రభుత్వంలో ఒక డీప్ స్టేట్ అన్నది నీకు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. అంటే ప్రజల పనులు చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి చేయడానికి మీరు నన్ను ఎలక్ట్ చేసుకురు కదా డొనాల్డ్ జే ట్రంప్ ని, మన ఇద్దరం చేయాలనుకున్న పనులు ఈ డీప్ స్టేట్ మనని చేయనిస్తలేవు అని చెప్పేసి ట్రంప్ చాలా సందర్భాల్లో డీప్ స్టేట్ గురించి మాట్లాడారు. అండ్ ట్రంప్ ఏమి ఫస్ట్ ప్రెసిడెంట్ కాదు డీప్ స్టేట్ గురించి మాట్లాడడానికి. డీప్ స్టేట్ అన్న పదం 2014-16 లో ఎమర్జ్ అయినప్పటికీ కూడా ఇట్లనే నన్ను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పని చేయనియట్లేదు, నేను ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా, అందరికంటే నేను పవర్ఫుల్ వ్యక్తిని అయినప్పటికీ కూడా అమెరికాలో నన్ను నేను అనుకున్న పనులు చేయనియట్లేదు, నేనే విషయాలు అయితే ప్రజల కోసం చేయాలనుకుంటున్నానో ఆ పనులను ఇక్కడ వాషింగ్టన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది నన్ను చేయనియట్లేదు అని చెప్పేసి చాలా మంది ప్రెసిడెంట్లు మాట్లాడారు. దాంట్లో మోస్ట్ ఫేమస్ వచ్చేసి జాన్ ఎఫ్ కెనడీ. ఆయనని క్రమేణా అసాసినేట్ చేసింది కూడా ఈ డీప్ స్టేట్ అని చెప్పేసి చాలా కాన్స్పిరసీలు ఉన్నాయి. ఐజెన్హోవర్ అనే ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని ఒక ఆయన ఫేర్వెల్ స్పీచ్ ఉంటుంది, చాలా ఫేమస్ ఫేర్వెల్ స్పీచ్. దాంట్లో కూడా ప్రస్తావన వస్తుంది. నేనైతే అందరినీ ఆ స్పీచ్ వెళ్ళి వినమని చెప్తాను. 1961 స్పీచ్. ఇట్స్ ఆన్ యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబుల్ ఉంది, ఒకసారి ఓపుకుంటే వెళ్ళి వినండి. బట్ 2014-16 గ్యాప్ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ అన్న కాన్సెప్ట్ గురించి స్పెసిఫిక్ గా ఎక్స్ప్లిసిట్ గా మాట్లాడడం
స్టార్ట్ చేస్తాడు. సో ఈ డీప్ స్టేట్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసుకున్నప్పుడు టర్కీ నుంచి వచ్చింది పదము డీప్ స్టేట్. డెరిన్ డెవ్లెట్. టర్కీ అన్నది మనం చూసుకుంటే టర్కీ ఒక హిస్టారికల్ సివిలైజేషనల్ స్టేట్. ఒక 600-700 ఇయర్స్ నుండి టర్కీ అనేది ఒక ఇంపార్టెంట్ కంట్రీ పాలిటిక్స్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు. ఈ రోజు టర్కీ ఇర్రెలవెంట్, కానీ ఎగ్జాక్ట్ ఒక 100 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా యూరోపియన్ పాలిటిక్స్ లో, ఏషియన్ పాలిటిక్స్ లో, ఎస్పెషల్లీ ఇస్లామిక్ పాలిటిక్స్ లో టర్కీ అన్నది ఒక ఇంపార్టెంట్ కంట్రీ. ఆటోమన్ ఎంపైర్ అంటారు కదా. సో 15th సెంచరీ ఎండ్ లో ఏదైతే కాన్స్టాంటినోపుల్ పడిపోయిందో, బైజాంటిన్ ఎంపైర్ ని టర్క్స్ వచ్చేసి ఓడగొట్టేసి కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే కబ్జా పెడతారో ఆ టైం నుండి ఆటోమన్స్ రాజ్యం స్టార్ట్ అవుతుంది కాన్స్టాంటినోపుల్ లో. అండ్ క్రమేణా అదొక రాజ్యం కాదు, ఖిలాఫత్ లాగా కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. క్యాలిఫేట్ ఇవన్నీ సబ్జెక్టులు మనము షియా అండ్ సున్నీ వీడియోలో చూసినాము. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, ఈ విషయాలన్నీ క్లియర్ గా అర్థమైతే. బట్ ఆటోమన్ ఎంపైర్ అనేది ఒక క్యాలిఫేట్. సో ఇస్లామిక్ వరల్డ్ ఇది ఒక ఇంపార్టెంట్ ఫోర్స్, అదే విధంగా గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక సూపర్ పవర్. సో టర్కీ అనేది, తుర్కియా అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ గత 400-500 ఇయర్స్ గా. ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ కూడా ఉంటది కదా. సో ఈ డీప్ స్టేట్ అన్న కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ గా టర్కీలో పుడుతుంది. అది కూడా నార్మల్ టైంలో కాదు. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 కి, వరల్డ్ వార్ ఎండ్ అయ్యే టైం కి ఆటోమన్ ఎంపైర్ ని ఈ యూరోపియన్ శక్తులు ఓడగొట్టేసాయి. ఆటోమన్ ఎంపైర్ అన్నది, క్యాలిఫేట్ అన్నది కూలిపోతుంది. ఆర్ ఈ యూరోపియన్ శక్తులు వరల్డ్ వార్ ఎండ్ కి కూలగొట్టేస్తాయి. సో ఆ టైం నుండి వరల్డ్ వార్ 1 ఎండింగ్ నుండి 1920s నుండి టర్కీ అనేది ఒక ఇస్లామిక్ క్యాలిఫేట్ కాకుండా ఒక సెక్యులర్ కంట్రీ లాగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో టర్కీ ఆ టైం నుండి యూరోపియనైజ్ కావడానికి చూస్తుంది. నేను యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ ఎస్థెటిక్, యూరోపియన్ బట్టలు, కాస్మోపాలిటన్ నేచర్, ఒక స్టాండర్డ్ యూరోపియన్ కంట్రీ లాగానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటది. అది చాలా విషయాల్లో సక్సెస్ఫుల్ అయింది, చాలా విషయాల్లో సక్సెస్ఫుల్ అవ్వలేదు. బట్ ఒక సెక్యులర్ రిపబ్లిక్ లాగానే టర్కీ తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ అదే విధంగా యూరోపియన్ ఫోర్సెస్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇలాంటి కంట్రీస్ అదే విధంగా ఉండాలి అన్నట్టుగా టర్కీ పైన కూడా ప్రెషర్ పెడుతూ వచ్చినాయి. సో ఒక 400-500 ఇయర్స్ ఇస్లామిక్ క్యాలిఫేట్ లాగా ఉన్న కంట్రీ సడన్ గా సెక్యులర్ కంట్రీ లాగా అయిపోవాలి అంటే ఈ ట్రాన్సిషన్ అంత సింపుల్ కాదు కదా. అండ్ డెమోక్రసీ అన్నప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఎఫెక్టివ్ ఉన్నా కాకపోయినా పేరుకైతే ఎలక్షన్స్ జరగాలి కదా. సో ఈ ఎలక్షన్స్ అయ్యే ప్రక్రియలో ఎవరన్నా మళ్ళీ క్యాలిఫేట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఎవరైనా లీడర్ రావచ్చు. ఎందుకంటే టర్కీలో వరల్డ్ వార్ 1 తర్వాత ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అంత గొప్పగా ఏమి ఉండవు. ఎందుకంటే టర్కీ వార్ ఓడిపోయింది. సో ఓడిపోయిన కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి రిలీజియన్ సొల్యూషన్ మనకి అని చెప్పే లీడర్లు కొంతమంది వస్తారు. సో మళ్ళీ ఏమన్నా టర్కీ ఈ రిలీజియస్ యాంగిల్ లో పోతుందా అని చెప్పేసి ఆ డైరెక్షన్ లో పోకుండా, ఎలక్షన్లతో సంబంధం లేకుండా కొన్ని మెజర్స్ అనేవి తీసుకోవడం జరిగింది టర్కిష్ నేషనలిస్టుల ద్వారా, అదే విధంగా యూరోపియన్ అమెరికన్ శక్తుల ద్వారా. అంటే ఎలక్షన్లతో సంబంధం లేకుండా టర్కీ కొన్ని విషయాల్లో రిజిడ్గా ఉంటది. ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఎవరైనా సరే కొన్ని పాలసీల్లో వాళ్ళకి పవర్ ఉండదు. ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఒక డీప్ స్టేట్ అన్నది ఆపరేట్ చేస్తా వస్తది. వాళ్ళకు ఒక స్టేటెడ్ మిషన్ ఉంటది. దానికోసం వాళ్ళు వైలెన్స్ చేయడానికి కూడా వెనకకు పోరు. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న సంబంధం లేదు. ప్రజలు ఈ రోజు ఒకటి కోరుకోవచ్చు, రేపు కోరుకోవచ్చు. ప్రజల కోరికల మేరగా ఒక కంట్రీ అన్నది నడవద్దు, లేకపోతే నడవలేదు. కంట్రీకి ఒక సస్టైన్డ్ విజన్ అన్నది ఉండాలంటే స్ట్రిక్ట్ మెజర్స్ అన్నది తీసుకోవాలి. రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురవుతారు. ప్రజల నుండి ప్రజలు ఓట్లేస్తా అని చెప్తే వీళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో ఒక సస్టైన్డ్ పాలసీ, సస్టైన్డ్ గ్రోత్, సస్టైన్డ్ ఒక విజన్ అన్నది రాదు మనకి ఈ డెమోక్రసీ ద్వారా. సో డెమోక్రసీని సర్పాస్ చేస్తూ, డెమోక్రసీని బైపాస్ చేస్తూ మనకు ఒక ఇంగ్రెండ్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. దీనిలో బ్యూరోక్రసీ ఉంటది, అంటే సివిల్ సర్వీసెస్ ఉంటది, పోలీసులు ఉంటారు, అండ్ కావలిస్తే క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటది. మాఫియా లాంటి ఎలిమెంట్స్ ని కూడా వాడుకుంటారు వీళ్ళు. మాఫియా లాంటి ఎలిమెంట్స్ ని వాడుకొని అసాసినేషన్లు, వీళ్ళ అజెండాలకి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులను సంపిపియడాలు, వీళ్ళ అజెండాలకు వ్యతిరేకంగా నిలబడే పాలిటీషియన్లను సంపిపియడాలు, ఓడగొట్టడాలు, ఎలక్షన్ రిగ్గింగ్లు చేయడాలు, హడతాళ్ళు చేపియడాలు, అల్లర్లు చేపియడాలు, మనుషులను చంపియడాలు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, బాంబులు వేల్చుడు, ఏది కావాలంటే అది చేసి వాళ్ళ అజెండాని ముందుకు తీసుకుపోయే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ ఎస్టాబ్లిష్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెరిన్ డెవ్లెట్ అనడం స్టార్ట్ చేసిరు. డెరిన్ డెవ్లెట్ అంటే టర్కిష్ భాషలో డీప్ స్టేట్ అంతే. సో ఇది డీప్ స్టేట్. టర్కీలో డీప్ స్టేట్ అన్నది వాస్తవము, డాక్యుమెంటెడ్. టర్కీలో డీప్ స్టేట్ ఉన్నది అని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ వెల్ నోన్ ట్రూత్. దీని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా పేపర్లు ఉన్నాయి. ఇది వాస్తవం. టర్కీలో అఫీషియల్ గా డీప్ స్టేట్ ఉండే. ఈ డీప్ స్టేట్ పర్పస్ ఏంటంటే పోస్ట్ వరల్డ్ వార్ 1 టర్కీలో సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ స్టేటస్ ఏదైతే ఉందో టర్కీది, అది మెయింటైన్ చేయడం, అక్కడ యూరోప్ కి సంబంధించిన పాలసీలని ప్రొసీడ్ చేయడం, టర్కీని నేటోలో, ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ లో కలిపేందుకు ప్రయత్నాలు చేయడం, మళ్ళీ టర్కీని ఒక గ్లోబల్ సెక్యులర్ ఫోర్స్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం ఈ డీప్ స్టేట్
మిషన్ అజెండా. దీనికోసం వాళ్ళు చాలా మంది రాజకీయ పార్టీలని ఖతం చేసిర్రు, చాలా మంది రాజకీయ నాయకులను ఖతం చేసిర్రు, గొడవలు, అల్లర్లు, మాఫియాతోని కలిసి డ్రగ్ నార్కోటిక్స్ అన్ని చేసిర్రు. పొలిటికల్ అసాసినేషన్స్, బాంబింగ్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఇమాజిన్, ఏదైతే ఇమాజిన్ చేయొచ్చో అవన్నీ చేసిర్రు. అండ్ ఇది వాస్తవం. అండ్ ఇది 20th century ఎండ్ వరకు కూడా కంటిన్యూ అయింది. ఇప్పుడు ఎర్దోగాన్ వచ్చిన తర్వాత విషయాలు మారుతున్నాయి. మళ్ళీ టర్కీ క్యాలిఫేట్ ని రీఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఆలోచనలకు వెళ్తున్నది. యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అన్నది ఫామ్ అవుతుంది. అంటే టర్కీ, ఇరాన్, పాకిస్తాన్, చైనా ఈ 4 దేశాలు కలిసి మళ్ళీ ఇక్కడ కొత్తగా ఒక కొత్త కాంటినియం ఏషియాలో కాంకర్ చేయడానికి చూస్తున్నారు. ఇక అది ఎటు పోతుందో చూద్దాం మనము. సో 21st centuryలో టర్కీ డీప్ స్టేట్ మారింది. అందుకే టర్కీ తుర్కియా అయింది. బట్ టర్కీలో డీప్ స్టేట్ అన్నది వాస్తవం. సో ఈ డీప్ స్టేట్ అన్న కాన్సెప్ట్ టర్కీలో ఇంత వెల్ డెవలప్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంది కాబట్టి ఈ పదాన్ని అమెరికన్ పాలిటిక్స్ లోకి తీసుకురావడం జరిగింది. పదాన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చి అమెరికన్ కాంటెక్స్ట్ లోకి అప్లై చేసిర్రు అమెరికన్ పాలిటిషియన్స్. ఎందుకంటే కొందరు అమెరికన్ రాజకీయ నాయకులు అమెరికాలో కూడా ఇలాంటి ఒక డీప్ స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని నమ్మడం స్టార్ట్ చేసిర్రు. ఈ నమ్మకం ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఈ డీప్ స్టేట్ అన్న పదము టర్కీలో కనిపించేసరికి ఎగ్జాక్ట్ గా మనకు అమెరికాలో కూడా ఇదే విధంగా జరుగుతుంది అని వీళ్ళు రియలైజ్ అయ్యి ఆ పదాన్ని అమెరికన్ కాంటెక్స్ట్ లో కూడా అప్లై చేయడం స్టార్ట్ చేశారు. సో డీప్ స్టేట్ అన్న పదం పాపులర్ కల్చర్ లోకి 2014-16లో ఇలా ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ దీన్ని పాపులరైజ్ చేస్తాడు. అక్కడ నుంచి డిస్కోర్స్ అన్న స్టార్ట్ అయింది. ఈ రోజు చాలా మంది ఇంటర్నెట్ లో ఉన్న వాళ్ళు క్యాజువల్ గా వాడేస్తా ఉన్నారు ఈ పదాన్ని, డీప్ స్టేట్ అన్న పదాన్ని. సో దీని ఆరిజిన్స్ మనకి టర్కీలో కనిపిస్తాయి. సో 2014-16లో అమెరికన్ కాంటెక్స్ట్ లో డీప్ స్టేట్ అన్న పదం వచ్చినంత మాత్రాన అదే టైంలో డీప్ స్టేట్ పుట్టిందని కాదు. డీప్ స్టేట్ అన్న పదం లేదంతే. బట్ అమెరికా పుట్టినప్పటి నుండి, అమెరికా పాపులర్ అయినప్పటి నుండి 20s, 30s CIA, NSA, FBI, స్టేట్ డిపార్ట్మెంట్ ఈ సబ్జెక్టులు పుట్టినప్పటి నుండి, నేషనల్ సెక్యూరిటీ అన్న ఒక ఆపరేటర్స్ పుట్టినప్పటి నుండి, నేషనల్ సెక్యూరిటీ పేరు మీద ఏదైతే బ్యూరోక్రసీ పుట్టిందో, సివిల్ సర్వీసులు పుట్టినాయో ఆ రోజు నుండి అమెరికాలో డీప్ స్టేట్ అన్నది ఆపరేట్ అవుతూనే ఉన్నది. అంటే ఇప్పుడు అమెరికా అన్నది ఒక డెమోక్రసీ. అంటే ప్రతి 4 ఏళ్లకు ఎలక్షన్లు జరుగుతాయి, ప్రెసిడెంట్ అనేవాడు మారుతాడు. ఆ మారిన ప్రెసిడెంట్ కి అనుకూలంగా పాలసీ అనేది కూడా మారాలి. టెక్నికలీ జరగాల్సిన విషయం ఇది. కానీ వాస్తవానికి మనకు తెలిసిన విషయం ఏంది, అమెరికా అనేది ఒక ఎంపైర్ కూడా. విత్ ఇన్ అమెరికన్ బౌండరీ అంటే అమెరికన్ బార్డర్స్ లోపల అది ఒక డెమోక్రసీ కావచ్చు. అమెరికన్ బార్డర్స్ బయట అమెరికా అనేది ఒక ఎంపైర్, ఒక ఇంపీరియల్ శక్తి. రూత్లెస్ గా బిహేవ్ చేస్తూ ఉంటది ఈ బార్డర్స్ బయట. ఇక్కడ చట్టాలు, న్యాయాలు ఏమి ఉండవు. ఎంత మంది నన్ను చంపుతారు, ఎన్ని యుద్ధాలన్నా క్రియేట్ చేస్తారు. మళ్ళీ నేను సిఏఏ వీడియోలో చెప్పినట్టుగా అమెరికా అనేది ఒక బిజినెస్. సో అమెరికన్ ఎంపైర్ ప్రపంచం మొత్తం బిజినెస్ చేస్తూ ఉంటది. ఆ బిజినెస్ అనేది అమెరికాలో ఉన్న కొన్ని కంపెనీల ఇంట్రెస్ట్ కి అనుకూలంగా చేస్తూ ఉంటది. ఆ ఇంట్రెస్ట్ లను సర్వ్ చేయడానికి సిఏఏ అని ఒక సంస్థ ఉంటది. సో ఇదంతా ఒక లార్జ్ నెట్వర్క్ అనేది నడుస్తూ ఉంటది. ఈ నెట్వర్క్ యొక్క ప్లాన్లు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళకి కూడా నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి 4 ఏళ్లకి అమెరికాలో ఎలక్షన్స్ జరగాలి కాబట్టి అదొక డెమోక్రసీ కాబట్టి అక్కడ ప్రభుత్వం మారుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం మారిన ప్రతిసారి సిఐఏ హెడ్లని, FBI హెడ్లని మార్చే అధికారం ప్రెసిడెంట్ దగ్గర ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా సిఏ పాలసీలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం ప్రెసిడెంట్ దగ్గర ఉంటది. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి 4 ఏళ్లకోసారి ఈ గ్లోబల్ ఎంపైర్ అన్నది పాలసీలను మార్చలేదు కదా. దట్స్ నాట్ ప్రాక్టికల్ కదా. ఇప్పుడు అమెరికా నైజీరియాలో ఎలక్షన్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నది. బైడెన్ ఉన్నన్ని రోజులు ఒక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తే ట్రంప్ రాగానే ఆపోజిట్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారా? అప్పుడు మళ్ళీ 20 ఏళ్ళు చేసిన పని వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇది ఒక ప్రాక్టికల్ ఛాలెంజ్. ఎవరు ప్రెసిడెంట్ మారినంత మాత్రాన గ్లోబల్ పాలసీ అనేది ఎందుకు మారాలి? అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రజలకు ఏం కావాలో చూసుకోవాలి. గ్లోబల్ వరల్డ్ అఫేర్స్ లో అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కువ ఇంటర్ఫియర్ కాకూడదు అన్న ఒక నేరేటివ్ అన్నది విత్ ఇన్ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం ఈరోజు స్టార్ట్ అయింది కాదు, 30s, 40s నుండే డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. దీనికి వ్యతిరేకంగానే జాన్ ఎఫ్ కెనడీ అనే వ్యక్తి చాలా 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 స్టేట్మెంట్లు ఇస్తాడు. సిఏఏకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తాడు, FBIకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తాడు. వీళ్ళు అమెరికన్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుర్రు, వీటన్నిటిని నేను ముక్కలు చేస్తాను అని చెప్పేసి పబ్లిక్ స్పీచ్ల్లో మాట్లాడాడు జాన్ ఎఫ్ కెనడీ. తన ఓన్ గవర్నమెంట్ సంస్థలకు వ్యతిరేకంగా ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిండు. ఆఫ్ కోర్స్ వెరీ సూన్ అసాసినేట్ కూడా అయిపోయింది ఆయన ఎవరు చంపారు, సిఏఏనే చంపిందని చెప్పేసి చాలా క్రెడిబుల్ రూమర్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ నిలబడి కంక్లూజివ్ గా ఆ విషయాన్ని, ఆ స్టేట్మెంట్ ని ఇయ్యలేను. అమెరికాలో ఉన్న సీరియస్ అకాడమిషియన్స్ కూడా నమ్మేది ఏంటంటే సిఏఏనే జాన్ ఎఫ్ కెనడీని చంపింది. ఇది చాలా మంది బిలీవ్ చేస్తారు. అగైన్ దీని మీద నేనైతే ఒక కాంక్రీట్ స్టాన్స్ తీసుకోవట్లేదు, కానీ చాలా మంది సీరియస్ అకాడమిషియన్స్ ఈ విషయాన్ని నమ్ముతారు, సిఐఏనే జాన్ ఎఫ్ కెనడీని చంపింది అని. సో ఒక్కసారి సిట్టింగ్ ప్రెసిడెంట్, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, సో కాల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ని చంపే సంస్థలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి అది వెళ్ళేసరికి, ఆ మెసేజ్ వెళ్ళేసరికి ఆ పాయింట్ నుండి సిఐఏని కానీ లేకపోతే ఈ డీప్ స్టేట్ ఆపరేటర్స్ ని కానీ ఎవరు కూడా, ఏ ప్రెసిడెంట్ కూడా ప్రశ్నిస్తలేడు, ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాణం అంటే విలువనే. సో ఐజనోవర్ కూడా తన రిటైర్మెంట్ రోజు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని
మాట్లాడిండు. అంటే ఏదైతే మిలిటరీ పేరు మీద దందా జరుగుతుందో, ఈ బాంబుల వ్యాపారం జరుగుతుందో, ఈ బాంబులు అమ్ముకోవడానికి ప్రపంచం మొత్తం ఏవైతే సివిల్ వార్లు క్రియేట్ చేస్తుర్రో, యుద్ధం అనేది అమెరికాలో ఏ విధంగా బిజినెస్ లాగా మారుతుందో అన్న దానిపైన ఐజెన్హోవర్ ఒక ఇంపార్టెంట్ స్పీచ్ ఇస్తారు. అది కూడా రిటైర్మెంట్ టైంకి. సో ఆ విషయాన్ని ఆ టైంలో ప్రజలు అంత సీరియస్ గా తీసుకోపోయినప్పటికీ కూడా రాను రాను అమెరికన్ పాలసీ ఆ డైరెక్షన్ లో పోతున్నట్టుగా క్లియర్ గా అమెరికన్ ప్రజలకి, ప్రపంచానికి కూడా అర్థమైతా వచ్చింది. యుద్ధమే అమెరికా యొక్క బిజినెస్. ఎందుకంటే 1961 నుండి మనం చూసుకుంటే కోల్డ్ వార్ పేరు మీద వియత్నాంలో యుద్ధము, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధము, కొరియా, కంబోడియా, ఈక్వెడార్, ఇరాన్, ఇరాక్, గల్ఫ్ వార్, ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా 2001లో వార్ ఆన్ టెర్రర్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, లిబియా, మళ్ళీ ఈ రోజు ఇరాన్. సో ఏ పాయింట్ లో అన్నా ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఐజెన్హోవర్ టైం తర్వాత నుండి యుద్ధం లేకుండా ఉన్నాడు అమెరికాలో. అమెరికన్ గడ్డ పైన లేదు యుద్ధం. బట్ అమెరికన్ ప్రభుత్వం అనేది, సో కాల్డ్ అమెరికన్ ప్రభుత్వం అనేది ప్రపంచం మొత్తం యుద్ధాలు చేసుకుంటూనే వస్తున్నారు. యుద్ధాలు క్రియేట్ చేసుకుంటూనే వస్తున్నారు. యుద్ధాలు క్రియేట్ చేసి వాళ్ళ వెపన్స్ నమ్ముకుంటూనే వస్తున్నారు. ప్రపంచం మొత్తంలో వాళ్ళ పాలసీని, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లని ఎక్స్పాండ్ చేసుకుంటూనే వస్తున్నారు. వాళ్ళకున్న లేవల్ ఫోర్స్ ద్వారా గ్లోబల్ ట్రేడ్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తున్నారు. అమెరికన్ నేవీ లేకపోతే ఈరోజు గ్లోబల్ ట్రేడ్ లేదు. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాకేడ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సముద్రాల పొంటి షిప్లను పంపించి ట్రేడ్ చేసుకోవడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ షిప్లకి ప్రొటెక్షన్ అన్నది ఉండాలి. హై సీస్ పైన ప్రొటెక్షన్ లేకపోతే ట్రేడ్ అన్నది ఇంపాసిబుల్. అండ్ ఆ గ్లోబల్ ట్రేడ్ కి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? అమెరికా, అమెరికన్ నేవీ. ప్రపంచం మొత్తంలో ఉన్న నేవీని కలిపిన అంతకన్నా ఎక్కువ ఉంటుంది అమెరికన్ నేవీ యొక్క స్ట్రెంగ్త్, ఆ షిప్, ఆ టోటల్ ఫోర్స్. సో అమెరికన్ నేవల్ ఫోర్స్ అనేది అది అసలు చాలా మందికి అర్థం కాదు. సో అంత పెద్ద ఫోర్స్ అమెరికా ఎందుకు మెయింటైన్ చేస్తున్నది? ప్రపంచంలో జనాలు బిజినెస్ చేసుకోవడానికా? కాదు, అమెరికా గ్లోబల్ ట్రేడ్ ని కంట్రోల్ చేయడానికి. సో ఇంత ఎక్స్పాన్సివ్ పాలసీలు, ఇంత ఎక్స్పాన్సివ్ బిజినెస్లు, ప్రపంచాన్ని నడిపించే కెపాసిటీ ఉన్న అమెరికన్ ఎంపైర్ కి ప్రతి 4 ఏళ్లకి ఎవడోడు ప్రెసిడెంట్ గాడు వచ్చేసి పాలసీ మారుస్తాడు అన్నప్పుడు అంటే ఎట్లా ఒప్పుకుంటది? అది అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఆ పాలసీ కన్సిస్టెన్సీ అనేది ఎట్లా వస్తుంది? సో అందుకని ఒక స్ట్రక్చర్ అన్నది ఏర్పడడం స్టార్ట్ అవుతుంది న్యాచురల్ గా. సో ఈ స్ట్రక్చర్ లో ఎవరు ఉంటారు? యాజ్ ఆల్వేస్ సిఐఏ, FBI లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీస్ ఏజెన్సీలు, అదే విధంగా సివిల్ సర్వీస్ కి సంబంధించిన వ్యక్తులు, డిప్లొమసీకి సంబంధించిన వ్యక్తులు, జడ్జిలు, కెరియర్ పాలిటీషియన్స్, అంటే కాంగ్రెస్ లో, సెనెట్ లో ఉంటారు కదా ఒక 30-40 ఏళ్ల నుండి ఉండే వ్యక్తులు, బిజినెస్ ఇంట్రెస్ట్లు, వాల్ స్ట్రీట్. సో ఈ ఫోర్సెస్ అన్ని కలవడం స్టార్ట్ చేస్తే, కలిసి ఒక పాలసీ కాంటిన్యూటీ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇవి కలిసి ప్రెసిడెంట్లకి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తే, అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కొత్తగా పవర్లోకి వచ్చిండు, ఆడు ప్రజలకి ఏదేదో ప్రామిస్ చేస్తూ వచ్చిండు. మొత్తం మార్చేస్తా, మీ బతుకులు మార్చేస్తా, ఫ్రీ మెడికేర్ ఇస్తా, అంటే ఫ్రీ హెల్త్ కేర్ ఇస్తా, మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా, మీ పిల్లలకి మీ లోన్లు మాఫీ చేస్తా, ఇవన్నీ ప్రామిసులు చేసి వాడు బహు మెజారిటీతో గెలిచి పవర్లోకి వచ్చిండు. ఇప్పుడు ఫ్రీ హెల్త్ కేర్ ఇస్తా అన్నప్పుడు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి ఈ సిస్టమ్ లో. వాళ్ళు 30-40 ఏళ్ళుగా డీప్ గా వాషింగ్టన్ లో ఎంట్రెన్స్డ్ అయి ఉన్నారు. వాళ్ళు ఒప్పుకుంటారా ఈ పాలసీకి? ఒప్పుకోరు. సో వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్నారు కదా, ఈ సిస్టంలోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సిఐఏ, FBI లాంటి ఏజెన్సీలకి, బ్యూరోక్రాట్లకి, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. వాళ్ళు పాలిటీషియన్లకి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. సో ఈ ఆపరేటర్స్, ఇది ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, వీళ్ళు ప్రెసిడెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, ప్రెసిడెంట్ ని భయపెట్టడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఇట్లా చేస్తే జాన్ ఎఫ్ కెనడీ లాగా నిన్ను కూడా ఫినిష్ చేస్తారు అని భయపెట్టడం స్టార్ట్ చేస్తారు, బెదిరించడం స్టార్ట్ చేస్తారు. చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సడన్ గా ప్రెసిడెంట్ డాటర్ మిస్సింగ్ ఉంటది, ఫోన్ కాల్ వస్తాయి, నువ్వు బతుకు మీద ఆశ ఉందా భయ్యా నీకు అని. సేమ్ విక్రమార్కుడు సినిమాలో ఏదైతే జరుగుతుందో అలాంటిదే. మీరు ఇంకెక్కువ ఊహించుకోకండి. సేమ్ అవే రకమైన ధమ్కీలు, అవే రకమైన టాక్టిక్స్. ఇన్నవా నీకే మంచిది, లేకపోతే నిన్ను ఫినిష్ చేస్తాం. జాన్ ఎఫ్ కెనడీ కన్నా పెద్ద లీడర్ కాదు నువ్వు, సో నిన్ను కూడా ఫినిష్ చేస్తాం. సో సిట్టింగ్ ప్రెసిడెంట్ అన్నది నీకు గొప్ప, నీ ప్రజలకు గొప్ప, మాకు గొప్ప కాదు. సో ఈ విధంగా కోవర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు రాజకీయ నాయకుల్ని, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ ని. అండ్ వాళ్ళు అంతే పవర్ఫుల్, వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉన్నది. వాళ్ళ చేతిలో మీడియా కంట్రోల్ ఉన్నది, బ్యాంకింగ్ కంట్రోల్ ఉన్నది, డిఫెన్స్ కంట్రోల్ ఉన్నది, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ నేవీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. దే ఆర్ ద అమెరికన్ ఎంపైర్. నువ్వు 4 ఏళ్ళకి ఎలెక్ట్ అయ్యి వచ్చిన ఒక నార్మల్ వ్యక్తివి, సో కాల్డ్ ప్రెసిడెంట్. సో నువ్వు వెళ్ళి ఈ ఆపరేటర్స్ తోని గొడవపడలేవు. గొడవపడతా అని వచ్చిన ప్రతి వ్యక్తి అసాసినేట్ అయ్యిండు వితౌట్ ఎ డౌట్. అఫ్ కోర్స్ ఈ డర్టీ వర్క్ చేయడానికి నార్కోటిక్స్ లని, మాఫియాలని, ఇలాంటి ఏజెన్సీలను వాడుకోవచ్చు, ఇలాంటి టూల్స్
ని వాడుకోవచ్చు. అమెరికా లాంటి కంట్రీలో మాఫియా అన్న ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతున్నది? సిఐఏకి తెలవకుండానే, ఎఫ్బిఐకి తెలవకుండానే ఈ మాఫియా ఏజెన్సీలు వర్క్ అవుతున్నాయా? ఈ మాఫియా అన్న ఒక స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవుతుందా? అది పాసిబుల్ అనుకుంటురా మీరు? కాదు కదా. సో ఇలాంటి అసాంఘిక శక్తుల్ని కూడా పెంచి పోషిస్తుంది ఈ డీప్ స్టేట్ అనేది. సో ఈ విధంగా ఒక కాంటిన్యూస్ స్టేట్ ఏదైతే ఉందో 30-40 ఏళ్ళు ఒక పాలసీ అన్నది మెయింటైన్ చేయాలి. కాబట్టి ఎలక్షన్ సైకిల్ తో సంబంధం లేకుండా అమెరికన్ ఎంపైర్ అన్నది ఎగ్జిస్ట్ కావాలి, కంటిన్యూ కావాలి, ఎక్స్పాండ్ కావాలి. కాబట్టి ఒక స్ట్రక్చర్ అన్నది ఏర్పడ్డది విత్ డీప్ అండ్ ఇంట్రెస్ట్. ఈ కామన్ ఇంట్రెస్ట్ల ఆధారితంగా ఒక స్ట్రక్చర్ అన్నది ఏర్పడ్డది. కామన్ బిజినెస్ ఇంట్రెస్ట్ల ఆధారితంగా ఒక స్ట్రక్చర్ అన్నది ఏర్పడ్డది. దాన్ని డీప్ స్టేట్ అనుకోవచ్చు మనము. సో ఈ డీప్ స్టేట్ ఎట్లా ఆపరేట్ చేస్తుంది అంటే వచ్చే ప్రెసిడెంట్లకి సగం నిజం చెప్తారు, సగం అబద్ధమే చెప్తారు. ప్రెసిడెంట్ల కన్నా బ్యూరోక్రాట్ల దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రెసిడెంట్ల దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అది సగం ఇన్ఫర్మేషన్, లోడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇన్నప్పుడు ప్రెసిడెంట్ దగ్గర వీళ్ళకి అనుకూలమైన డెసిషన్ తీసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు. సో అందుకని ఒబామా ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడు ఏం చెప్పిండు? నేను మొత్తం యుద్ధాన్ని ఖతం చేస్తా అని చెప్పిండు. అండ్ ఒబామా ఈ వార్ అండ్ టెర్రర్ క్రమేణా జనాలను ర్యాండమ్గా అరెస్టులు చేయడాలు, వారెంట్ లేకుండా అరెస్టులు చేయడాలు, హేబియస్ కార్పస్ లాంటివి ఇంప్లిమెంట్ కాకుండా జనాలను అరెస్ట్ చేసేసి పెట్టి టార్చర్ చేయడాలు అన్న ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పవర్లకు రాగానే తీసేస్తా అని చెప్పిండు. వార్ అండ్ టెర్రర్ బంద్ చేస్తా అని చెప్పిండు ఒబామా. బట్ ఎలక్ట్ అయిన 1 month కి 1 year లోపలనే వారు సిరియాలో కొత్త వారు స్టార్ట్ చేసిండు, లిబియాలో కొత్త వారు స్టార్ట్ చేసిండు. ఈ జనాలను టార్చర్ చేసే ప్రోగ్రామ్ ఎక్స్పాండ్ చేసిండు. అమెరికన్ సిటిజన్స్ ని అసాసినేట్ చేయడం స్టార్ట్ చేసిండు. వరల్డ్ వైడ్ అమెరికన్ సిటిజన్స్ ని చంపడం స్టార్ట్ చేసిండు. వేరే ప్రజల్ని ఎట్లయినా చంపుతారు, అది అమెరికన్ రైట్. ఇంకా అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క హక్కు, అది ప్రాథమిక హక్కు ప్రజల్ని చంపడం, ప్రపంచంలో ఉన్న ప్రజల్ని చంపడం. అది ఒక్కటి కాకుండా ఒబామా అమెరికన్ సిటిజన్స్ లను కూడా చంపడం స్టార్ట్ చేసిండు వరల్డ్ వైడ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ని ఏవైతే తను రిజాల్వ్ చేస్తా అని ప్రామిస్ చేసి ఎలెక్ట్ అయ్యి వచ్చిండో పవర్ లోకి, తను పవర్ లోకి వచ్చి ప్రెసిడెంట్ అయిన వెంటనే అవే పాలసీలని, ఏ పాలసీలకి వ్యతిరేకంగా తను క్యాంపెయిన్ చేసిండో ఆ పాలసీలని ఉన్నవి ఉన్నట్టు వదిలేయకుండా ఇంకా ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేసిండు. అంటే ఎట్లా జరుగుతుంది ఇది? ఒబామా అబద్ధం చెప్పిండు అనుకుందాం మనం, పవర్ లోకి రావడానికి అబద్ధాలు చెప్పిండు అనుకుందామా, లేకపోతే తనకి తెలియకుండా ఏవేవో ప్రామిసులు చేసేసిండు. పవర్ లోకి వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఆ విధంగా లేదు. ఆయనకి ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్ వేరే విధంగా ఉన్నది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారితంగా తను ఏవైతే ప్రామిసులు చేసిండో దానికి వ్యతిరేకంగా యాక్ట్ చేస్తూ వచ్చిండు. ఇదొక ఇన్ఫర్మేషన్, ఇదొక థియరీ అనుకోవచ్చు కదా మనం. సో ఇది కూడా ఒక సైడ్ ఉన్నది కదా విషయాలకి. సో అమెరికన్ ప్రెసిడెంట్లకి డైరెక్ట్ ధమ్కీలు ఇచ్చే ప్రాసెస్ ఒకటి, సగం సగం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే ప్రాసెస్ ఒకటి. ఆ సగం సగం ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళు తీసుకునే డెసిషన్లు వాళ్ళ ప్రామిస్లకి ఆపోజిట్ ఉంటాయి. సో ఒబామా హెల్త్ కేర్ మీద చాలా ప్రామిసులు చేసిండు. ఒబామా కేర్ అని కూడా మాట్లాడతారు అమెరికాలో. బట్ హెల్త్ కేర్ ని ఇంకా అది కాంప్లికేట్ చేసిందని చెప్పేసి చాలా మంది అమెరికన్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. సో ఒబామా ఏవైతే ప్రామిసులు చేసిండో ఎగ్జాక్ట్ గా వాటికి ఆపోజిట్ చేస్తూ వచ్చిండు తన 2 టర్మ్స్ లో. సరే ఒబామా చెడ్డోడు అని చెప్పేసి, నేను అసలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ క్యాండిడేట్ అని చెప్పేసి ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిండు. అసలు ఈ ప్రభుత్వాలకి, ఈ పార్టీలకు నాకు సంబంధమే లేదు, నేను ఒక బిజినెస్ మ్యాన్ ని, నేను మొత్తం సెట్ చేసేస్తా, బిజినెస్ లాగా రన్ చేస్తాను అమెరికాని, ఇలాంటి ప్రామిసులు చేసి వచ్చిండు కదా ట్రంప్ ఏం చేయగలిగిండు తన ఫస్ట్ టర్మ్ లో? 2016 నుండి 2020 వరకు ట్రంప్ ఎఫెక్టివ్ గా ఏమీ చేయలేకపోయిండు. తన అపాయింటీస్ అందరూ డీప్ స్టేట్ అపాయింట్మెంట్సే. తన టోటల్ క్యాబినెట్ ని, టోటల్ ఆపరేటర్స్ ని డీప్ స్టేట్ అన్నది హైజాక్ చేసింది. అల్టిమేట్లీ ట్రంప్ ని ఇంపీచ్ చేసిర్రు. అండ్ ఈరోజు చాలా మంది మర్చిపోతారు, ట్రంప్ ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్. 2020 ఆ టైంలో ప్రతి మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి బ్యాన్ చేయబడ్డాడు. ఒక సిట్టింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి బ్యాన్ అయిండు. లైక్ లెట్ దట్ సింక్ ఇన్. ఎవరైతే మార్పు తీసుకొస్తా అని వచ్చిండో ప్రెసిడెంట్, కోవిడ్ సిస్టమ్ కి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసిన ప్రెసిడెంట్, అమెరికన్ డీప్ స్టేట్ పాలసీకి వ్యతిరేకంగా వెళ్ళడం స్టార్ట్ చేసిన ప్రెసిడెంట్ ని వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి క్యాన్సిల్ చేసిర్రు, బ్యాన్ చేసిర్రు. అల్టిమేట్లీ ఇంపీచ్ కూడా చేసిర్రు ట్రంప్ ని. నెక్స్ట్ టర్మ్ లోకి మళ్ళీ పవర్ లోకి రానియకుండా చేసిర్రు. అండ్ 2024 లో గనక ట్రంప్ ఓడిపోయి ఉంటే తను ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటోడు. ఖచ్చితంగా ట్రంప్ అనే వ్యక్తిని జైలుకి పంపించేవాళ్ళు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. సో ఎవరికైనా తన ప్రాణం అంటే తనకి ఇష్టమే, తన లైఫ్ అంటే తనకి ఇష్టమే. సో జైలుకి వెళ్ళడం ఇష్టం లేక ట్రంప్ కంప్లీట్ గా డీప్ స్టేట్ లో ఫోల్డ్ లోకి వచ్చేసిండు. ఇజ్రాయెల్ లాబీ యొక్క డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసిండు. $200 million, $500 million అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్లు, సిలికాన్ వ్యాలీ బిజినెస్ ఇంట్రెస్ట్లు, ఈ టెక్ లార్డ్స్, టెక్ బ్రోస్ యొక్క డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసిండు. అటు చేసి ఇటు చేసి మళ్ళీ అల్టిమేట్లీ పవర్ లోకి వచ్చిండు. ఈరోజు పవర్ లోకి వచ్చి ఏం చేస్తున్నాడు ట్రంప్? ఏ విషయాలకైతే వ్యతిరేకంగా ట్రంప్ అన్న ఒక ఫినామినా పుట్టిందో, మాగా అన్న ఒక మూవ్మెంట్ పుట్టిందో, మాగా అనేది ఒక సైద్ధాంతిక మూవ్మెంట్, అదొక ఐడియాలజికల్ మూవ్మెంట్. అలాంటి ఐడియాలజీ
ఐడియాలజీ బేసిస్ మీద ట్రంప్ పవర్ లోకి వచ్చి ఆ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఈ రోజు పనిచేస్తున్నాడు. మాగా మూవ్మెంట్ లో ఫండమెంటల్ విషయం ఏంది? అమెరికా ఫస్ట్, అమెరికన్ ఇంట్రెస్ట్ లని ఫస్ట్ అడ్రస్ చేయాలి. ఆ తర్వాత టైం ఉంటే వరల్డ్ ఇంట్రెస్ట్ లకి, వరల్డ్ అఫేర్ లకి పోవాలి. సో అమెరికా ఫస్ట్ అన్న పాలసీలో యుద్ధాలు ఆపాలి అన్నది ఫస్ట్ థింగ్ వస్తుంది. సో అమెరికన్ ప్రెసిడెంట్ మాగా సిద్ధాంతంలో ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ ఫస్ట్ రాగానే ఏం చేయాలి? యుద్ధాలను ఆపాలి. అందుకని ట్రంప్ కూడా తనని తాను పీస్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేసిండు. కానీ పీస్ ప్రెసిడెంట్ యుద్ధాన్ని ఆపుతున్నాడా, యుద్ధాన్ని పెంచుతున్నాడా? ట్రంప్ పేరుకి అమెరికా ఫస్ట్ అంటున్నాడు కానీ తన పాలసీలు మాత్రం ఇజ్రాయెల్ ఫస్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాయి. సో అమెరికన్ డీప్ స్టేట్ ఇంట్రెస్ట్లలో ఇజ్రాయెల్ అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విషయం. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ ఆధారితంగానే టోటల్ మిడిల్ ఈస్ట్ ని కంట్రోల్ చేస్తుంది అమెరికన్ ఎంపైర్. సో ఇప్పుడు 4 ఏళ్లకు ఒకసారి ప్రెసిడెంట్ వచ్చేసి అమెరికన్ ఎంపైర్ ని మొత్తం డిస్మిస్ చేసేస్తా, నేను యుద్ధాలు ఆపేస్తా అంటే నడవదు. డీప్ స్టేట్ ఒప్పుకోదు. సో ట్రంప్ లాంటి వ్యక్తిని కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇంపీచ్ చేస్తారు, సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేస్తారు. మరి ఎక్కువ మాట్లాడితే అసాసినేషన్ కూడా అటెంప్ట్ చేస్తారు. ట్రంప్ ప్రాణాల పైన 2 అటెంప్ట్లు జరిగినాయి. 2 అసాసినేషన్ అటెంప్ట్లు జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. ట్రంప్ రక్తం చూసిర్రు వీళ్ళు. సో వార్నింగ్ ఇచ్చిర్రు. సో ఆ అసాసినేషన్ అటెంప్ట్ నుండి ట్రంప్ ఒక్కసారన్న దాని గురించి మాట్లాడిండా? తనని ఎవరు చంపిర్రు, ఎందుకు చంపిర్రు అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ మీద ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చినాయా? మీరు అడగండి. ఈ మొత్తం న్యూస్ సైకిల్లో అంతా మర్చిపోతున్నారు జనాలు. రోజుకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైపోయేసరికి జనాలు కూర్చొని ఆలోచించడం మానేసిర్రు. బట్ ఒకసారి కూర్చొని ఒక సెకండ్ ఆగండి. మీరు ఆల్రెడీ ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి మళ్ళీ ప్రెసిడెంట్ కావడానికి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు తన పైన అసాసినేషన్ అటెంప్ట్ జరిగినాయి. సీక్రెట్ సర్వీస్ సెక్యూరిటీ అన్నది ఎట్లా ఫెయిల్ అయింది? ఎవడో ర్యాండమ్ తుప్పాస్ గాడు వచ్చేసి ఒక గన్ను పెట్టుకొని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని లేపేస్తారా? అంత ఈజీనా అది? సో ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టి పీకే ట్రంప్ ఈ టాపిక్ పైన ఎందుకు మాట్లాడతలేడు? ఆ అసాసినేషన్ అటెంప్ట్ అయిన తర్వాత నుండి ట్రంప్ టోటల్ గా డీప్ స్టేట్ గేమ్ లోకి ఎందుకు వెళ్ళిపోయిండు? సో ఇదంతా సిరీస్ మీరు ఫాలో కండి. సో ఇప్పుడు డీప్ స్టేట్ ఉందా లేదా అన్నది కాన్స్పిరసీ యాంగిల్ కాదా? అగైన్ డీప్ స్టేట్ అంటే మళ్ళీ ఇల్లుమినాటి, ఈ బ్లాక్ నొబిలిటీ, ఈ 13 ఫ్యామిలీస్, రోజక్రూషియన్స్, ఫ్రీ మేజనరీ, జెసుయిట్స్, ఇట్లా ఏవేవో సీక్రెట్ ఆర్గనైజేషన్ల గురించి మాట్లాడతారు. వాటి గురించి నేను ఎలా తెలుసుకోలేదు. ఈ రోజు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఇస్తున్నా మీకు. అమెరికా అనేది బిజినెస్. ఆ బిజినెస్ అన్నది దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు నడవాలి అని ఆ బిజినెస్ లు కోరుకుంటాయి. అమెరికన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, అమెరికన్ టెక్నాలజీ కంపెనీస్, అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, అమెరికన్ సైన్స్, నాసా, ఇవన్నీ బిజినెస్ ఇంట్రెస్ట్లు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని డామినేట్ చేయాలనుకుంటది. అమెరికా అంటే, అమెరికన్ ఎంపైర్ అంటే, అమెరికా సూపర్ పవర్ అంటే ఇదే డెఫినిషన్. వీళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లు, వీళ్ళ పాలసీలు ప్రపంచం మొత్తాన్ని డామినేట్ చేయాలి. ఇవి డామినేట్ చేయాలి అంటే పాలసీలో ఒక కాంటిన్యూటీ అన్నది ఉండాలి. ఇవి డామినేట్ చేయాలంటే వీళ్ళకి సంబంధించిన ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో లైక్ సిఐఏ, ఎఫ్బిఐ, ఎన్ఎస్ఏ, అమెరికన్ మిలిటరీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీళ్ళకి అనుకూలంగా పనిచేయాలి. ప్రెసిడెంట్లకి, ఎలక్టెడ్ అఫీషియల్లకి అనుకూలంగా కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక డీప్ స్టేట్ అనేది న్యాచురల్ గా ఫామ్ అవుతుంది. దీంట్లో ఇందాక చెప్పినట్టు అమెరికన్ సివిల్ సర్వీస్ పీపుల్ ఉంటారు, జడ్జిలు ఉంటారు, లాబీస్టులు ఉంటారు, కరియర్ పాలిటీషియన్స్ ఉంటారు. అంటే వాషింగ్టన్ డీసీలో 40-50 ఏళ్ళుగా ఎలక్ట్ అవుతూనే వస్తున్న కాంగ్రెస్ పీపుల్ ఉన్నారు, సెనేటర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ వ్యవస్థను నడుపుతున్నారు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తాయి అంటే వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ గా పనిచేస్తున్నారా లేకపోతే డిఫరెంట్ గా పనిచేస్తున్నారా అన్న ఒక విషయం పైన డిబేట్ అన్నది జరుగుతుంది. ప్రెసిడెంట్లకు వ్యతిరేకంగా ఒక వాషింగ్టన్ డీసీలో ఒక ఆపరేటర్స్ నడుస్తుంది అన్న విషయం పైన ఎవరూ డిసగ్రీ చేయరు, అందరూ అగ్రీ చేస్తారు. డిసగ్రీమెంట్ ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళందరూ కలిసి పనిచేస్తురా లేకపోతే కలవకుండా పనిచేస్తురా అన్నదే ప్రాబ్లం. ఎందుకంటే మనుషులందరూ కలిసి ఇంత ఆర్గనైజ్డ్ గా పనిచేస్తారా అన్నది ఒక కంప్లైంట్. మనుషులే కదా, కరప్షన్ అనేది ఉంటుంది, ఇన్కాంపిటెన్సీ అనేది ఉంటుంది. సో ఎక్కడో దగ్గర ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మనకు బయటకు వచ్చేసేయాలి. సో ఇంతమంది ఇన్నేళ్లుగా, ఇన్ని దశాబ్దాలుగా ఎట్లా కలిసి పనిచేస్తారు? ఇది ఒక ఆర్గ్యుమెంట్. డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా, ఆర్గనైజ్డ్ సెంట్రలైజ్డ్ డీప్ స్టేట్ కి వ్యతిరేకంగా ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఇది ఒక ఫెయిర్ ఇనఫ్ ఆర్గ్యుమెంట్. బట్ మనకు వస్తున్న ఫైల్స్ ని మనం చూసుకుంటున్నప్పుడు, టర్కీలో మనం ఎగ్జాంపుల్ ని చూసుకున్నప్పుడు డీప్ స్టేట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఆర్గనైజ్డ్ లెవెల్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు. సో అమెరికాలో కూడా ఏదో లెవెల్లో ఆర్గనైజ్డ్ గానే ఇది ఎగ్జిస్ట్ అవుతున్నది. ప్రెసిడెంట్లకి వ్యతిరేకంగా ఇవి పనిచేస్తున్నాయి, ప్రజలకు వ్యతిరేకంగా ఇవి పనిచేస్తున్నాయి, బిజినెస్ ఇంట్రెస్ట్లకి ఆధారితంగానే ఇవి పనిచేస్తున్నాయి. సో అమెరికా ఫస్ట్ మాగా సిద్ధాంతంలోంచి ఎలక్ట్ అయిన ట్రంప్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. సో ఇంకా ఏమీ చేసేది లేక పర్సనల్ కరప్షన్ లోకి వెళ్ళిపోతున్నాడు. తన ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చుకునే ప్రక్రియలోకి వచ్చేసిండు ఇప్పుడు ట్రంప్. అమెరికా ఎటు పోతుంది, యుద్ధాలు ఎటు పోతున్నాయి, ఇవన్నీ వదిలేసిండు. తన ఫ్యామిలీని ఏ విధంగా రిచ్ చేయాలని చూసుకుంటున్నాడు తన లాస్ట్ టర్మ్ లో. సో డీప్ స్టేట్ అన్నది ఒక ప్రాక్టికల్
ప్రాక్టికల్ విషయం. ట్రంప్ లాంటి ఒక ఎరాటిక్ వ్యక్తి పవర్ లోకి వస్తాడు అని తెలిసినప్పుడు అమెరికన్ ఎంపైర్ అనేది తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తుంది కదా. 50 ఏళ్లుగా కడుతూ వస్తున్న సామ్రాజ్యం అండి. ఎవడోడొచ్చి ర్యాండమ్ గా దాన్ని కూల్చేస్తా అంటే ఒప్పుకుంటారా? లక్షల కోట్ల బిజినెస్లు, వందల కోట్ల మందిని కంట్రోల్ చేసే పవర్ అట్లా వదిలేస్తారా? ఎవడు 4 ఏళ్ళకి ఒకసారి వచ్చిపోయి ప్రెసిడెంట్ కోసం వదిలేస్తారా? వదిలేరు కదా. అందుకే డీప్ స్టేట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో డీప్ స్టేట్ అన్న ప్రస్తావన ఫ్యూచర్ లో మనకి ఎప్పుడు వచ్చినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రెసిడెంట్లు ఎలక్టెడ్ పీపుల్ ఒక విషయం చెప్తారు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా చెప్తారంటే, వాళ్ళు ఎలక్షన్లో గెలవాలి కాబట్టి, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి, ఆ ఎన్నుకున్న ప్రజలకి కొన్ని డిమాండ్స్ ఉంటాయి కాబట్టి. సో దాని ఆధారితంగానే ప్రెసిడెంట్లు అన్న వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు అన్న వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ వ్యవస్థ, గ్లోబల్ ఎంపైర్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ వస్తున్నది కదా. దానికి కొన్ని పాలసీలు ఉంటాయి కదా. ఆ పాలసీలను చేంజ్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్ దగ్గర ఉన్నది కదా. సో ప్రెసిడెంట్ వచ్చేసి వాళ్ళ వ్యవస్థలను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో అని భయపడి వాళ్ళు కోవర్ట్ గా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. అమెరికన్ ప్రెసిడెంట్లను భయపెడతా ఉంటారు, మీడియా ద్వారా ప్రెజర్ పెడతా ఉంటారు అమెరికన్ ప్రెసిడెంట్ పైన, అమెరికన్ రాజకీయ నాయకుల పైన. వీళ్ళు మాట వినకపోతే అమెరికాలో కొట్లాటలు అనేవి స్టార్ట్ చేస్తారు. సోషల్ మీడియాను వాడుకుంటారు, కల్చర్ వార్స్ అనేవి క్రియేట్ చేస్తారు, జనాలను కొట్లాడుకునే విధంగా చేస్తారు, జనాలను చీల్ చేస్తారు, ఓపెన్ బార్డర్స్ అనేవి పెడతారు, ప్రెసిడెంట్ చెప్పిన పాలసీలను ఇంప్లిమెంట్ కానియరు, ప్రెసిడెంట్ బఫూన్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. సో ప్రతి ఒక్క విషయాన్ని వాడుకొని ప్రెసిడెన్షిప్ ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్లీ ఇవేవి సక్సెస్ఫుల్ కాని రోజు ప్రెసిడెంట్ ని చంపడానికి కూడా వెనక్కిపోరు. ఇది డీప్ స్టేట్ అంటే. ఇక్కడ ఓన్లీ వ్యత్యాసం ఏంటంటే, డీప్ స్టేట్ అనేది ఆర్గనైజ్డ్ గా ఉంటదా, సెంట్రలైజ్డ్ గా ఉంటదా, లేకపోతే ర్యాండమ్ గా ఈ గ్రూపులన్నీ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లని ఎక్స్టెండ్ చేసుకునే ప్రక్రియలో ఇలాంటి అవుట్కమ్లు అనేవి వస్తుంటాయి అన్నది ఒక థియరీ. సో ఇది ఆర్గనైజ్డ్ సెంట్రలైజ్డ్ డీప్ స్టేటా, లేకపోతే అన్ఆర్గనైజ్డ్ కాంగ్లమరేషన్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ అన్న దాని మీద ఒక్కదాని మీదనే చర్చ ఉంది ఈరోజు తప్పించి, ఈ ఒక్కదాని మీదనే డివిజన్ ఉంది తప్పించి, ఈ ఒక్కదాని మీదనే డిసగ్రిమెంట్ ఉంది తప్పించి, డీప్ స్టేట్ ఈరోజు లేదు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఎవరు నాకు పెద్దగా కనిపించరు. అట్లీస్ట్ సీరియస్ పీపుల్ ఎవరు కనబడరు. అమెరికా ఫస్ట్ అని వచ్చిన ట్రంప్ ఈ రోజు ఇజ్రాయెల్ ఫస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. తన మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, దాని గురించి మాట్లాడతలేడు. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి డీప్ స్టేట్ ఎగ్జిస్టెన్స్ గురించి? JFK అసాసినేషన్ ఎలాగ ఉండనే ఉన్నది, ఐజెన్హోవర్ స్పీచ్ మనకున్నది. ఇట్లా ప్రతి ప్రెసిడెంట్ ఏదో ఒక హింట్లు ఇస్తూనే వస్తున్నారు. బుష్ సీనియర్ మాట్లాడిన దీని గురించి 80s లో, తర్వాత బుష్ జూనియర్ మాట్లాడిన దీని గురించి 2000s లో. సో ప్రతి ప్రెసిడెంట్ ఏదో ఒక లెవెల్లో దీని గురించి హింసిస్తూనే వస్తున్నారు. సో ఆన్ సమ్ లెవెల్ డీప్ స్టేట్ ఇస్ రియల్. అండ్ డీప్ స్టేట్ ప్రజల ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటది, డెమోక్రసీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటది, అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్లకి అనుకూలంగా పనిచేస్తూ ఉంటది. ఆ అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్లని ఫెసిలిటేట్ చేయడానికి పుట్టిన ఏజెన్సీలే CIA, NSA, FBI, నాసా ఇలాంటి ఏజెన్సీలు. అగే నాసా అనగానే మనం ఏదో సైన్స్ వీళ్ళు గొప్ప పనులు చేస్తారు అనుకుంటా ఉంటారు. బట్ నాసా ఆరిజిన్ మనం చూసుకుంటే, నాసా ఈజ్ లిటరలీ ఫౌండెడ్ బై నాట్సీ సైంటిస్ట్, ఆపరేషన్ పేపర్ క్లిప్. సో ఇవేవి పవిత్రమైన సంస్థలు కాదు, ఏదో ఆల్టర్ ఆఫ్ సైన్స్ లాగా ఏం వీళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బ్యూరోక్రాటిక్ సంస్థలు, ప్రజల ట్యాక్స్ మనీని దొబ్బడానికి పుట్టిన సంస్థలు, ప్రజలకి వ్యతిరేకంగా, అమెరికన్ ప్రజలకు వ్యతిరేకంగా, అదే విధంగా ప్రపంచపు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు. ఈ మొత్తం ప్రాసెస్ లో వాళ్ళకు అనుకూలంగా ఏమన్నా ఉంటే టెక్నాలజీలు అవన్నీ బయటకు వస్తే అవి జనాలకు వదలొచ్చు కానీ, జనాలు వాటి వల్ల ఏదైనా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ అవ్వచ్చు కానీ, జనాలకు బెనిఫిట్ చేయడం వాళ్ళ ప్రైమరీ అజెండా కాదు. లెట్ us be very clear about it. సో అమెరికన్ ఎంపైర్ యొక్క కోర్ ఎస్టాబ్లిష్మెంటే డీప్ స్టేట్ అంటే. అండ్ డీప్ స్టేట్ అన్న కాన్సెప్ట్ కేవలం అమెరికా లాంటి సక్సెస్ఫుల్ కంట్రీస్కే వర్తిస్తుందా అంటే కాదు. పాకిస్తాన్ లాంటి ఫెయిల్డ్ స్టేట్స్ కూడా డీప్ స్టేట్ అన్న కాన్సెప్ట్ వర్తిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో ప్రభుత్వం అనేది ఉందా? షాబాజ్ షరీఫ్ అన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లో, తను నడిపిస్తున్నాడు ప్రభుత్వాన్ని. పాకిస్తాన్ లో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ అనేటోడు పప్పెట్టు. అక్కడ ISI మిలిటరీ నడిపిస్తుంది దేశాన్ని. అండ్ అక్కడ ఒక కామన్ సేయింగ్ కూడా ఉన్నది, ప్రతి దేశానికి మిలిటరీ ఉంటది కానీ పాకిస్తానీ మిలిటరీకి పాకిస్తాన్ అనే దేశం ఉన్నది అని. సో పాకిస్తానీ మిలిటరీ ఈజ్ ద హెడ్ దేర్. ISI అన్నది ఒక డీప్ స్టేట్. అక్కడ వాళ్ళు టోటల్ పాకిస్తాన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫెయిల్డ్ కంట్రీస్ లో కూడా డీప్ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్ లో కూడా బ్యూరోక్రసీని డీప్ స్టేట్ అంటారు చాలా మంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు చాలా ప్రామిసులు చేసి పవర్ లోకి వస్తారు. ఈ బ్యూరోక్రసీకి, సివిల్ సర్వీస్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చి వచ్చిన రాజకీయ నాయకులు కూడా పవర్ లోకి వచ్చిన తర్వాత సివిల్ సర్వీస్ కి అనుకూలంగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. సివిల్ సర్వీస్ కి వ్యతిరేకంగా ఎటువంటి పాలసీ చేంజెస్ కూడా చేయరు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఏవైతే ప్రామిసులు చేసి వచ్చిండో ఆ పాలసీలను
ఇంప్లిమెంట్ చేయాలి అంటే సివిల్ సర్వీస్ ఆ రాజకీయ నాయకునితో అనుకూలంగా పనిచేయాలంటే వాళ్ళకు అనుకూలంగా పాలసీలు అనేవి ఉంచాలి. సివిల్ సర్వీస్ ఒక్కసారి డిసైడ్ అయిందంటే ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయకూడదు అని, ఆ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఆ రాజకీయ నాయకుడు ఫెయిల్ అయిపోతాడు ప్రజల దృష్టిలో, మళ్ళీ ఎలక్ట్ అవ్వడు. సో ప్రజలకు తను చేసిన ప్రామిస్లను ఇంప్లిమెంట్ చేయాలంటే సివిల్ సర్వీస్ ని తనకు అనుసంధానితంగానే పెట్టుకోవాలి. అండ్ సివిల్ సర్వీస్ అనేది పర్మనెంట్ స్టేట్. ఎలక్షన్లు అనేవి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది, మారుతుంది, రాజకీయ నాయకులు మారుతారు, కానీ సివిల్ సర్వీస్ మారదు. సివిల్ సర్వీస్ ని కూడా చాలా లెవెల్లో, ఒక లెవెల్లో డీప్ స్టేట్ అనే మాట్లాడతారు జనాలు. అఫ్ కోర్స్ అమెరికా, పాకిస్తాన్ లెవెల్లో ఉండదు డీప్ స్టేట్ అనేది, బట్ ఒక లెవెల్లో ఉంటుంది. అండ్ ఇండియాలో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక యావరేజ్ వ్యక్తి పవర్ఫుల్ కావాలి అంటే ఎన్ని దారులు ఉన్నాయి మన దేశంలో. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కలలు కంటున్నాడు, నేను కూడా ఎలీట్ కావాలి, నేను కూడా పవర్ఫుల్ వ్యక్తి కావాలి అని. అప్పుడు లీగల్ గా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి? సివిల్ సర్వీసే ఆప్షన్. సో నువ్వు ఒక ఐఏఎస్ అయితే డైరెక్ట్ గా ఎమ్మెల్యేతో ఈక్వలెంట్ ఉంటావు. అండ్ ఎమ్మెల్యే 5 ఏళ్ళకి ఒకసారి ఎలెక్ట్ అయిపోతాడు. 5 ఏళ్ల తర్వాత పవర్ ఉండకపోవచ్చు, కానీ ఒక సివిల్ సర్వెంట్, ఒక ఐఏఎస్ అనే వ్యక్తి 30 నుండి 40 ఏళ్ళు సర్వీస్లు ఉంటాడు. అండ్ ఒక ప్రాపర్ ఎలీట్, ప్రాపర్ పవర్ ఉంటది ఐఏఎస్ అధికారి దగ్గర. సో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి మన దేశంలో సివిల్ సర్వీస్ అనేది ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాయి. ఎందుకంటే వాళ్ళు కాకపోతే వాళ్ళ పిల్లలైనా కానీ ఏదో రోజు ఎలీట్స్ కావాలి అంటే సివిల్ సర్వీస్ అనేది ఒక్కటే దారి. ఎందుకంటే జనరేషనల్ గా వెళ్తున్న వాళ్ళతోని వీళ్ళు కంపీట్ చేయలేరు, మిడిల్ క్లాస్ కంపీట్ చేయలేదు. అదే విధంగా గూండాలతోని, రాజకీయ నాయకులతోని మిడిల్ క్లాస్ కంపీట్ చేయలేదు. సో లీగల్ గా మిడిల్ క్లాస్ దగ్గర ఉన్న ఒక్కటే ఒక పాత్వే ఏంటి ఎలీట్ గానికి, దట్ ఈస్ సివిల్ సర్వీస్. అండ్ ఒక లెవెల్లో గవర్నమెంట్ జాబ్. అందుకని గవర్నమెంట్ జాబులు లేకపోతే సివిల్ సర్వీసులు దేశంలో ఎంత కరప్టెడ్ ఉన్నా, వీళ్ళు ట్యాక్సుల్లోంచి ఎంత డబ్బులు బ్లీడ్ చేస్తున్నా, మిడిల్ క్లాస్ నుంచి ఏ రోజు కూడా గవర్నమెంట్ జాబ్లను కానీ సివిల్ సర్వీస్ ని కానీ తీసేయాలి అని చెప్పేసి ఒక మూవ్మెంట్ రాదు మన దేశంలో. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి తను లేకపోతే తన పిల్లాడు ఏదో రోజు సివిల్ సర్వీస్కి వెళ్తాడు, ఏదో రోజు రియల్ ఎలీట్ అవుతారు, ఏదో రోజు వీళ్ళు కూడా పవర్ఫుల్ అవుతారు అన్న ఒక డ్రీమ్ ని పెట్టుకొని ఉంటారు. సో ఇండియాలో ఇలాంటి ఒక విచిత్రమైన సిస్టమ్ అనేది ఏర్పడిపోయింది. ప్రాబ్లం ఏందని అందరూ ఐడెంటిఫై చేస్తారు, కానీ ఆ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయడానికి రాజకీయ నాయకుడు రెడీగా ఉన్నాడు, ప్రజల నుంచి కూడా ఆ డిమాండ్ అన్నది రాదు. ఎందుకంటే రాజకీయ నాయకుడికి తన పాలసీలు ఇంప్లిమెంట్ చేయాలంటే సివిల్ సర్వీస్ కోఆర్డినేషన్ కావాలి, సివిల్ సర్వీస్ అగ్రిమెంట్ కావాలి. అదే విధంగా ఒక యావరేజ్ వ్యక్తి తను లేకపోతే తన పిల్లలు నెక్స్ట్ ఎలీట్ కావాలి అంటే సివిల్ సర్వీస్ అన్న ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్ అనే స్ట్రక్చర్ తీసేస్తే ఈ డబ్బున్నోళ్ళే ఎప్పటికీ పవర్ఫుల్ ఉంటారు, మేము ఎప్పటికీ ఇదే విధంగా ఉండిపోతాము అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. సో ఇది ఒక విచిత్రమైన విషయం అనమాట. లైక్ ఎవ్రీథింగ్ ఇండియాలో ఏది సింపుల్గా ఉండదు. అమెరికా లాంటి కంట్రీలో లేదా పాకిస్తాన్ లాంటి కంట్రీలో ఆ సెపరేషన్ ఉంటుంది. ప్రజలు ఎలీట్ ని వాళ్ళని సెపరేట్ గా చూసుకుంటారు. ఇండియా లాంటి కంట్రీలోనే నేను ఏదో రోజు ఎలీట్ అవుతా అని చెప్పేసి ప్రతి యావరేజ్ మిడిల్ క్లాస్ వ్యక్తి అనుకుంటా ఉంటారు. సో ఇండియాలో ఏది సింపుల్ కాదు. సో ఈ వెస్టర్న్ కాన్సెప్ట్ ఇండియాలో అవుట్ రైట్ గా మనం ఇంప్లిమెంట్ చేయలేము. బట్ నందలెస్ డీప్ స్టేట్ అంటే ఏంటో మీకు కొంచెం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు ఎక్కువ టెక్నికల్ డెఫినేషన్ లో పోకుండా ప్రాక్టికల్ గా మీకు చెప్పే ప్రయత్నం చేసినాను. దీంట్లో కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ లైవ్ లలో గినా. సో ఇది డీప్ స్టేట్ అంటే ఎలక్షన్ సైకిల్ తో సంబంధం లేకుండా దశాబ్దాల పాటు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటది. ఆ వ్యవస్థకి కొన్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొన్ని బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. దాన్ని నడిపించడానికి సివిల్ సర్వెంట్లని, బ్యూరోక్రాట్లని, జడ్జులని, మీడియాని, పోలీసులని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను వాడుకుంటా ఉంటారు. ఇవి వాడుకొని రాజకీయ నాయకులని, ఎలక్టెడ్ ఆఫీషియల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈయన పరిస్థితుల్లో చంపేస్తారు కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పాలసీలని, వాళ్ళ జెండాలను నెగ్గించుకుంటారు, వాళ్ళు పవర్ లో కంటిన్యూ అవుతా ఉంటారు. అఫ్ కోర్స్ ఫెయిల్ అయ్యే వరకు. అది అమెరికన్ డీప్ స్టేట్ ఏ రోజు ఫెయిల్ అవుతుందో మనం చూద్దాము. పాకిస్తాన్ డీప్ స్టేట్ ఆల్రెడీ ఫెయిలింగ్ దశలోకి వచ్చేసింది. లెట్స్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో ఇది డీప్ స్టేట్ అంటే. అగైన్ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మా ఎఫర్ట్స్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, వీడియోని హై బటన్ నొక్కండి. నాకేమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా చెప్పండి. సో యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.